ఇటీవల కాలంలో దీర్ఘకాలిక కలప మొక్కల సాగు పెరుగుతోంది. సంప్రదాయ వాణిజ్య పంటలతో విసిగిపోయిన రైతులు అధిక ఆదాయం అందించే కలప చెట్ల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆదాయం రావటం ఆలస్యమైన భవిష్యత్తుపై భరోసాతో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకం వైపు మొగ్గుతున్నారు. 15 ఏళ్ల తర్వాత ఒక్క మొక్కపై 5-6 లక్షలు వస్తాయనే ఆలోచనతో రైతులు వీటి సాగు పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు శ్రీగంధంలో పలు రకాల అంతర పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయం అంటే కేవలం ఆహారం కాదు, భవిష్యత్తుకు పెట్టుబడే. అందుకే చాలా మంది రైతులు సాగులో మార్పులు చేసుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 ఎకరాల వ్యవసాయ భూమిలో 7 ఎకరాల్లో శ్రీగంధాన్ని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన రైతు ధనలక్ష్మి. దీర్ఘకాల లాభాలను అందించే ఈ విలువైన మొక్కలతో భవిష్యత్తుకు పెట్టుబడి పెడుతున్నారు. శ్రీగంధం మొక్కలకు పోషకాలను అందించేందుకు హోస్టింగ్ మొక్కలు కూడా నాటారు. అంతేకాదు అంతర పంటలుగా కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. 3 ఎకరాల్లో అరటి, 2 ఎకరాల్లో మునగ, అర ఎకరంలో దొండ, అలాగే అనేక రకాల పండ్ల మొక్కల సాగుతో భూమిని సమగ్రంగా వినియోగిస్తున్నారు. ఇది ఒక ఆదర్శ మోడల్ ఫారం. భవిష్యత్తుకు మార్గదర్శిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మేము 10 ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. దీంట్లో మెయిన్ పంట శ్రీగంధం వేసాము. శ్రీగంధానికి వచ్చి వాటికి సంబంధించిన పోస్ట్ ప్లాంట్లు వేసాము. వాటికి సపోర్ట్గా కూడా కొన్ని మొక్కలు పెట్టాము. పోస్ట్ ప్లాంట్లు ఏంటంటే శ్రీగంధం మొక్క మెయిన్ అయితే దానికి ఉసిరి, మల్బరీ నేము, సరుగుడు చెట్లు ఇచ్చాము. మొక్క దగ్గరలో దాన్ని సేవ్ చేయడానికి మళ్ళీ కంది, అవిసి మొక్కలను కూడా నాటాము. మొత్తం పొలానికి 2000 మొక్కలు నాటాము. మొక్కకి మొత్తం 12 అడుగులు గ్యాప్ పెట్టేసాము. మళ్ళీ 3 అడుగులు గ్యాప్లో ఈ పోస్ట్ ప్లాంట్లన్నీ వేయటం జరిగింది. ఇందులో ఈ 12 అడుగుల గ్యాప్లో అంతర పంటగా ఒక 3 ఎకరాలు అరిటేసామండి. ఒక 2 ఎకరాల్లో మేము ములగ వేసాము. కొంచెం ఖాళీలు క్రాసులు వచ్చిన దగ్గర ఒక 1/2 ఎకరం వరకు దొండ తోట పెట్టాము. మళ్ళీ చుట్టూ ఉన్న గట్టులు, కాలువల మీద ఒక 150 మొక్కలు అవకాడో వేసాము. ఒక 22 మొక్కలు మా ఇంట్లో వరకు ఉండడానికి మామిడి మొక్కలు వేసాము. అన్ని రకాలు 2 మొక్కలు కాడికి వేసుకున్నాము. మలేషియా నుంచి వచ్చినాయి ఒక 4 కొబ్బరి మొక్కలు, ఇంకా ఇంకో రకం వచ్చి ఇంకొక 6 మొక్కలు కొబ్బరి మొక్కలు వేసాము. అవకాడో మొక్కలు వచ్చి 150 మొక్కలండి. సీతాఫలం వచ్చి ఒక 50 మొక్కలు వేసుకున్నాము. సీడ్లెస్ దానిమ్మ, యాపిల్ మొక్కలు కూడా నాటామండి. దీంతోపాటు జామ, సపోటా, దానిమ్మ, రేగు. ఒకవైపు ఇంకా 2 ఎకరాల పొలంలో ఖాళీగా ఉన్న దగ్గర కొంచెం మినుము, పెసర మాకు ఇంట్లో వరకు కావాల్సినవి వాడుతున్నాము. దీనికి అంతా వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ ద్వారానే వాటర్ వెళ్తుందండి. అది కూడా మాది సోలార్ కరెంట్ నుంచి మా పొలంలో నీళ్ళే డ్రిప్ సిస్టమ్తో వెళ్తూ ఉంటాయి. లిక్విడ్గా ఇచ్చే ఎరువులన్నీ కూడా మేము డ్రిప్ సిస్టమే ఇస్తున్నామండి మొక్కలకి. ఆ ఎరువు వర్మీ కంపోస్టు, ఆవు పేడ ఇవన్నీ కూడా మొక్క మొదలు నేయటానికి మేము న్యాచురల్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నాము. రీసెంట్గా ఒక 8 నెలలు అయింది మేము ఈ తోట వేయటం మొదలుపెట్టి. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. అరటి కూడా ఇప్పుడే గెల రావటం మొదలైంది. దొండ కొంచెం వేసామండి. క్రాసులు ఉన్నాయి, ఏం వేసుకుంటే బాగుంటుందని. అదైతే ఎప్పుడు తీసి మార్చే పని లేకుండా ఉంటుందని దొండ పెట్టామండి. వారానికి ఒక 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు అలా కోస్తున్నాము. ఆ మార్కెట్ రేట్ను తీసుకెళ్ళి జంక్షన్ మార్కెట్లో ఇచ్చేస్తూ ఉంటాము. ఇలా నెలవారీగా ఈ దొండ మొక్కల కాయలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి అరటి వస్తూ ఉంటుంది. ఇక ఇవి పైన వచ్చే ఆదాయం అండి. శ్రీగంధం అంటే ఎప్పుడో 15 ఇయర్స్కి వచ్చేది. వాటి మధ్యలో ఈ మినుము ఇవన్నీ మాకు వాడుకోవటానికి ఉంటాయని వేసుకున్నామండి. ఒక 1/2 ఎకరం మినుము వేసాము, ఒక 1/2 ఎకరం పెసర వేసాము. వీటిని ప్రూనింగ్ చేసినవి అన్నీ కూడా మేము క్రంచెస్ లాగా గోతులు కొట్టేసి అదంతా ఎరువునంతా కుళ్ళబెట్టేసి ఆ ఎరువునే మొక్కలకు వాడాలి, ఎలాంటి కెమికల్ ఎరువులు వాడకూడదు అనే ఇదితో మేము జీవామృతం తయారు చేసుకుంటున్నాం. మల్బరీ నీమ్ వచ్చి అది 3-4 సంవత్సరాల తర్వాత కట్ చేయొచ్చండి. అది ఫ్లవుడ్కి వాడతారు. సరుగుడు కూడా మనం వుడ్గా వాడుకోవటానికి వుడ్గా అమ్ముకోవచ్చండి. అది కూడా దానికి తర్వాత ఉసిరి ఉందండి. ఉసిరి కూడా మనకి కాపు వస్తుంది. అది మనం ఎంత టైం కావాలంటే గంధం మొక్కతో పాటు అంత టైం వరకు దాన్ని ఉంచుకోవచ్చండి. మొక్కలకి వాటికి కలిపి అయిందండి దగ్గర ఒక 5-6 లక్షలు అవుతుంది. అన్ని మొక్కలకి వేయటానికి కానీ, వాటిని తేవటానికి కానీ, లేబర్ ఖర్చు కానీ, అన్నీ నాటడానికి అన్నిటి కలిపి ఒక 5-6 లక్షలు అవుతుందండి 7 ఎకరాలకు కలిపి. డ్రిప్ సిస్టము, వాటర్ కాకుండా మొక్కల మాత్రానికే ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటికి 7 ఎకరాలకి. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా భూమిని సమగ్రంగా వినియోగించి
ప్రకృతితో కలిసి సాగుతున్న మోడల్ ఫామ్ ఇది. మన నేల మీద మనమే నిర్మించుకునే సంపదకు ఇది ఒక మార్గదర్శి. రైతులకు ఆదాయ మార్గాలు పెంచే ప్రేరణగా మారుతోంది.